హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ఈజీ థ్రెడ్ పైపింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. క్రాస్ కట్గా మనము 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని అటాచ్ చేసిన తర్వాత ఒక సైడు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో వీడియో ఇప్పుడు చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఈ బ్లౌజ్ మొత్తం వీడియో అనేది ఇక్కడ బాణం గుర్తుంది చూడండి, ఫుల్ వీడియో లింక్ క్లిక్ చేస్తే వీడియో అనేది వచ్చేస్తుంది. చూడండి, ఒక సైడ్ ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత నార్మల్గా మనం గల్ల చుట్టూ పట్టి ఎలా వేస్తామో అలా వేసేసి స్టిచ్ చేసుకోవడమే. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకొని దాని మధ్యలో థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టాలన్నమాట. థ్రెడ్ ఇలా పెట్టేసాను. నేనైతే సన్నం థ్రెడ్ వాడతాను. ఇలా దాని మధ్యలో థ్రెడ్ పెట్టేసి వెనకకు ఫోల్డ్ చేసి థ్రెడ్ని మాత్రమే పట్టుకొని ఈజీగా స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ నార్మల్ పాదం పైన ఎలా వేస్తున్నారు అని అంటే, పైన ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేస్తే నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగండి. నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగ్ ఎలా వస్తుంది అనేది నేను వీడియో తీసి చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి.